రేయ్ ఈ మనానికి చెయ్యి. కాగా ఒక ఫ్రెండ్కి వాడి లవర్కి ప్రాబ్లం అయినప్పుడు ఇంకో ఫ్రెండ్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, తప్పులేదు. కానీ ఒక ఫ్రెండ్కి వాడి అయ్యకి ప్రాబ్లం అయినప్పుడు మాత్రం ఇంకో ఫ్రెండ్ ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వకూడదు. నీకు నువ్వే ఇచ్చుకుపోయేళ్ళు. పట్కా ఇడియట్, నీకేమైనా బుద్ధి ఉందా? ఎవరు లేకపోతే విని పంపుతావా? రిజిస్టర్ తో మాట్లాడి అన్ని సెటిల్ చేసుకొని వస్తే వీడెళ్ళి మొత్తం దొప్పించుకొచ్చాడు. సార్ రూల్స్ ప్రకారం రూల్స్ అంటే రూల్స్. అసలు ఇలాంటి ఏదో కంపెనీలో ఎందుకు ఉంచారా? తీసిపారు అని చెప్పాను కదా. మీ నాన్నగారికి ఆయన అంటే కొంచెం ఇష్టం అండి. ఇంకా దరిద్ర ముఖం వేసుకొని ఇక్కడే ఉంటావే. గెట్ అవుట్. సారీ సార్. ఎవడాడు? ఆడంటావేంటి? ఆయన మా చిన్న బాస్ రాహుల్ సార్. సత్యనారాయణ గారికి ఇచ్చే. అలాగే. వాచ్ ద బాల్. ఏం చేద్దాం అనుకుంటున్నావు కాక? ఇక్కడ నేను అనుకుందా జరగాలి, కానీ ఎందుకు జరుగుతుందో ఆడికి తెలియకూడదు. ఈ జాగ్రత్త. అవుట్. రై ఎవడరా నువ్వు? రాయంట్రా, పెద్దోళ్ళకి మర్యాద ఇవ్వడం తెలియదురా. నన్నే కొడతావు నీ. మ్యాటర్ ఆడికి నాకు మధ్యలో నీకెందుకురా? ఒకటి యాక్చువల్లీ వీడిప్పుడు అవుట్. గాడ్ వేసుకోలేదురా? లేదు. వేసుకోవాలి కదరా మరి. అసలు ఎందుకు క్లారిటీ ఇచ్చుకోవడానికి బాస్? కాలేజీలో ప్రిన్సిపల్ మీద అందరి ముందు అరిచావంట. పెద్దోళ్ళకి మర్యాద ఇవ్వడం తెలియదురా నీకు? కాలేజ్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి బాస్? అసలు ఎవరని కొడుతున్నారు బాస్? నువ్వు అమితే కదరా? అమిత్ ఏంటి బాస్? నా పేరు రాహుల్. చావురుక, నువ్వు అమితే. ఒట్టు బాస్, నా పేరు రాహుల్. రే కన్నా, కాకా ఈడు అమిత్ కాదు రాహుల్ అంటరా. నాకు కూడా గప్పర్సింది గదే డౌట్ వస్తుంది కాక. ఆడు ఎర్రగుంటాడు, ఇటు కర్రగున్నాడు. కాదురా, అంత డౌట్ ఉంటే చెప్పాలి కదా. నువ్వు మంచి ఫ్లోలో ఉన్నావు కాక, మధ్యలో ఆపుడు ఎందుకని గట్టికి కొట్టేశాను రా. కొంచెం చెప్పొచ్చు కదా బాస్. నాకు కొంచెం మొహమాటం భయ్యా. ఇదిగో రే, ఇంటికి ఐస్ మొక్కలు ఎట్టుకో. అవునరా, నాకు లాజిక్ అర్థం కాదు. నీకు మీ అయ్యకి అసలు పడదు కదా, మరి అదేంట్రా మీ అయ్యని ఎవడైనా ఏదని అంటే మాత్రం అది బుక్కలేరు కొడతావు. నాకు మా నాన్నకు 100 ఉంటాయి, అలా అని ఎవడ పడతాడంటే ఊరుకుంటావా? పాతేస్తా. ఓ మీ అయ్యిస్తుంటే నేను జంపు. ఆగరా, ఆయన రావటానికి ఇంకో గంట పట్టుద్ది. ఏంటి 2 ఫ్లోర్లకి పైకి రాని గంట ఎందుకో? ఓసారి కింద చూడు. ఇప్పుడు చూడు, ఆయన రాగానే చుట్టూ 10 మంది చేరతారు. అవునరా, వచ్చారు. అసెంబ్లీలో కూర్చున్నట్టు ఇప్పుడు వీళ్ళందరూ ఇలా పార్క్ బెంచ్ మీద కూర్చుంటారు చూడు. కాక అసలు మ్యాచ్ చూడకుండా కామెంటరీ బలి చెప్తున్నావు కాక. రోజు జరిగేదే కదా. ఇప్పుడు చూడు, ఓ పిచ్చోడు ఆయన ఎత్తుక్కుంటూ వస్తాడు. పిచ్చోడా? వచ్చాడు. జేబులో చేయి పెట్టారా? పెట్టాడు. డబ్బులు తీసారా? ఇచ్చేశాడు కూడా. నెల తిరగంగానే తీసుకున్న అప్పుకు వడ్డీ ఎలా కట్టాలో తెలియదు, కానీ ఈ దానాలకేం తక్కువ లేదు. కానీ కాక మీ అయ్యకి ఇక్కడ ఏం ఫాలోయింగ్ ఉందిరా? కూకట్పల్లి గాంధీ కదా. ఇప్పుడు చూడు, అందరితో కలిసి నవ్వుతూ ఉంటారు. 500 రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వినట్టు భలే నవ్వుతున్నారు అందరూ. ఎలా రా, ఈరోజు అంత జరిగినా ఏమీ జరగనట్టు ఎలా రా అలా నవ్వుతూ బతికేస్తారు? అందుకే మా నాన్నే నాకు రోల్ మోడల్. ఏంటి కాక? ఎలా బతకూడదని తెలుసుకోవటానికి. బతికించు. ఇంతకీ నీ ఎంటెక్ ప్లాన్ గురించి మీ అయ్యకి చెప్తున్నావా? అది మనకి ప్లాన్, ఆయనకి షాక్. ఇది మీకు ఇమ్మన్నాడు. ఏంటిది?
ఏంటండి ఇది? వైజాగ్ ఐఐటీలో ఎంటెక్ అడ్మిషన్ లెటర్ అమ్మా. బీటెక్ అయ్యాక సివిల్స్ రాస్తాడనుకున్నాంగా. అనుకుంది నేను కాదు, ఆయన. ఆయన కలెక్టర్ అవ్వలేపాడని నన్ను సివిల్స్ రామంటే ఎలా? ఎంటెక్ చేసి ఏం చేస్తాడు? యూఎస్ వెళ్తాను. వెళ్ళి అక్కడైతే ఎవరి కింద చేతులు కట్టుకొని పని చేయాల్సిన అవసరం లేదు. ఎవడు బతుకు ఆడితే నేను అనుకుంది చేయొచ్చు. నేమ్, ఫేమ్, మనీ, ఐ జస్ట్ వాంట్ టు విన్ అమ్మా. అయినా జీవితంలో గెలవడం అంటే సంపాదించడమేనా? ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే నేను కూడా ఆయనలానే మిగిలిపోతాను. అయినా ఇలా ఓడిపోతూ కూడా నవ్వుతూ బతకటం నా వల్ల కాదు. ఏంట్రా మాటలు? చూడు, ఆయన అన్నం తినకుండా వెళ్ళిపోయారు. తినకుండా ఉంటే నిజాలు అబద్ధాలు అయిపోతాయంటే ఈ భూమి మీద ఎవరు తినే అవసరమే ఉండదు. ఆయన చూసే ఓడిపోవటం అంటే నాకు భయం పుట్టింది. ఏమిటోరా, నా వల్ల అవటం లేదు. మీ ఇద్దరి మధ్య నేను అరిగిపోతున్నాను. నా వల్ల కాదురా. నువ్వు అలా అంటే నేను ఏమైపోతానే. కూర్చో. నువ్వు వద్దని చెప్పు, నేను అసలు వైజాగ్ వెళ్ళను. రే, మా అమ్మ చిన్నప్పుడే నాకు చెవులు కుట్టి కమ్మలు పెట్టేసింది. నువ్వు మళ్ళీ అందులో పువ్వులు పెట్టకు. సరే, ఇంతకీ నువ్వు వైజాగ్ ఎప్పుడు వెళ్ళాలి? ఇంకా 2 రోజుల్లో. ప్రపంచం అంతా సూర్యుడు చుట్టూ తిరుగుతుందనేది జాగ్రఫీ. ప్రపంచం అంతా సక్సెస్ చుట్టూ తిరుగుతుందనేది రియాలిటీ. ఒకసారి నా వెనకాల గోడ మీద చూడండి. ఈ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు 50,000 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. కానీ 7 ఫోటోలు మాత్రమే ఆ గోడ మీదకి ఎక్కాయి. బికాస్ దే వేర్ అచీవర్స్. జస్ట్ ఇమాజిన్ ద కాంపిటీషన్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్. నేను కూడా మీలాగే ఒకప్పుడు ఇక్కడ ఒక స్టూడెంట్ ని. అక్కడ కూర్చున్నప్పుడు ఎప్పటికైనా ఈ ఇన్స్టిట్యూట్ కి డీన్ అవ్వాలనుకునేవాడిని. అయ్యాను. మీరు ఎలా సక్సెస్ అవ్వాలో ఈ ఇన్స్టిట్యూట్ మీకు నేర్పిస్తుంది. ఫెయిలియర్ అనే మాటకి చాలా మంది ఇక్కడ భయపడుతూ ఉంటారు. కానీ as they always say, failure is the first step towards success. Well, so if anybody has something to say, the dais is open. Please come and speak. హాయ్ సార్. Hi. ఐమ్ రిషి. ఇందాక మీరు అన్నారు ఫెయిలియర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అని. ఐ డోంట్ బిలీవ్ దాట్ సార్. ఇవన్నీ ఫేస్బుక్లో, వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజెస్గా పంపుకోవడానికి బాగుంటుంది. ఏ ప్రపంచం అయితే సక్సెస్ చుట్టూ తిరుగుతుందని మీరు చెప్పారో, ఒక్కసారి ఫెయిల్ అయితే అదే ప్రపంచం భూమిలో పాతేసి ఎక్కి తొక్కి ముందుకెళ్ళటానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ గెలవటం తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్ సార్, నా దృష్టిలో మీరు కూడా సక్సెస్ కాదు సార్. ఎందుకంటే సక్సెస్లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. మీ సక్సెస్కి మీరు ఫుల్ స్టాప్ పెట్టేశారు సార్. మీరు ఎలా సక్సెస్ఫుల్ అవుతారు? ఎలా సక్సెస్ అవ్వాలో ఇన్స్టిట్యూట్ నేర్పిస్తుందని చెప్పారు. అదే నిజమైతే ఈ ఫొటోస్ పెట్టడానికి ఇన్స్టిట్యూట్ గోడలు కూడా సరిపోవు సార్. ఎందుకంటే సక్సెస్లో ఎవడి దారి వాడిదే. సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్. సక్సెస్ ఇస్ అ జర్నీ. జర్నీ. థ్యాంక్ యూ. టెరిఫిక్ బ్రో, స్పీచ్ అదిరిపోయింది. లేకపోతే ప్రతి ఒక్కడు సక్సెస్ గురించి క్లాస్ పీకడమే. Look, is there? Yeah, choose it. Water? Hi, I'm Nandini. Hi. I'm Kirti. Hello. What an insight about success. You're amazing. Superb speech. Thank you. See you. See you. ఎక్స్క్యూజ్ మీ, కీప్ ఇన్ టచ్. Sure. Smart guy కదా? ఏంటి బాస్, వాటర్ ఒక సిప్ కూడా లేదు? వాటర్ కోసం కాదు, వర్కౌట్ అవుతాం లేదని ట్రై చేశా. బాగా వర్కౌట్ అయింది. Hi. హాయ్ రిషి, దిస్ ఇస్ అజయ్. ఈ ఇన్స్టిట్యూట్కి జరిగిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో టాప్ ర్యాంకర్ని. ఇందాక సక్సెస్ గురించి బాగా మాట్లాడి యూ స్కోర్డ్ వెల్. బట్ ఎగ్జామ్స్లో నాతో కంపీట్ చేయడానికి ట్రై చేయకు. సక్సెస్ మీద నీ ఒపీనియన్ మారిపోవచ్చు. హలో టాప్ ర్యాంకర్. నా గురించి బెంగెట్టుకోకు. 2 రోజులకోసారి ఫోన్ చేయరా. అలాగేనన్నా, నువ్వు వెళ్ళు. బాస్, ఇక్కడ బాయ్స్ హాస్టల్కి ఎట్టెళ్ళాలి?
స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరుగు. అక్కడ నోటీస్ బోర్డు ఉంటుంది, దాంట్లో రాసి ఉంటుంది.